హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి హైదరాబాద్ సిటీ అనేది నైట్ టైమ్ ఎలా మెరిసిపోతుందో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, వీడియో అయితే ఫుల్‌గా చూడండి. వీడియో ఎక్కడ మీకు బోర్ కొట్టించేలా ఏముండదు. సో, వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో, నైట్ టైమ్ అయితే మేము ఇలా జర్నీ చేస్తున్నామన్నమాట. ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర మనం వ్యూ చూస్తే చాలా బావుంటదండి. నైట్ టైమ్ అయితే అస్సలు మిస్ కాకూడదన్నమాట. మనం డే టైమ్ హైదరాబాద్‌లో ఎన్ని వింతలు విశేషాలు చూసినా సరే, నైట్ టైం మాత్రం ఒక్కసారి హైటెక్ సిటీ వైపు తప్పకుండా విజిట్ చేయాలండి. అంత బావుంటదన్నమాట. మనకిక్కడ కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది కదా! అక్కడ వ్యూ చూస్తే మనకి చాలా నచ్చుతుంది. అందరికీ కూడా అక్కడే ఉండిపోవాలనిపిస్తది. ఎక్కువ టైం అలా ఉంటదన్నమాట. ఇక్కడ ఎత్తైన బిల్డింగ్స్ చూస్తే మతిపోతుంది. మనం ఇండియాలోనే ఉన్నామా అనిపించేలా ఉంటాయండి. ఇప్పుడైతే మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నామండి. సో, మీకు కేబుల్ బ్రిడ్జ్ అనేది చాలా దగ్గర నుండి అయితే చూపిస్తా, చూసేయండి. ఎవరైనా సరే హైదరాబాద్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వ్యూ పాయింట్ అని చెప్పుకోవాలండి హైటెక్ సిటీ అనేది. సో, చూసారు కదా కేబుల్ బ్రిడ్జ్ అనేది ఎంత బావుందో. నైట్ టైం చాలా బావుంటదండి. ఇక లైటింగ్స్ ఎఫెక్ట్ అయితే మామూలుగా ఉండదు. ఆల్రెడీ చూడండి ఆ బిల్డింగ్ అదేంటి అంత గ్లాస్ బిల్డింగేనా ఏంటని చెప్పేసి అంత ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయన్నమాట. ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి ఇవన్నీ నాకు తెలిసి ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అయ్యుండాలి. మనకి ఇక్కడైతే ఒక మంచి పార్క్ కూడా ఉందండి. దుర్గం చెరువు పార్క్ అని చెప్పేసి. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. చాలా బావుంటది. అక్కడ కూడా వ్యూ పాయింట్ అనేది అద్భుతంగా ఉంటది. సో, ఈవినింగ్ టైం అయితే చాలామందైతే ఇక్కడ టైం స్పెండ్ చేయడానికైతే వస్తారండి. సిటీ అనుకుంటాం కానీ సిటీలోనూ ఎక్కువ ఈవినింగ్ టైం అయితే అలా పార్క్స్‌కి వెళ్ళి మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తారండి పిల్లలతో. సో, ఇక్కడ ఐకియా చూస్తున్నారు కదా! ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి. చాలా బావుంటాయన్నమాట. ఐకియాకి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తది. సో,
చూస్తూ ఉండండి. మనకి హైదరాబాద్‌కి సంబంధించిన అన్ని వ్లాగ్స్ అయితే నేనైతే వన్ బై వన్ పోస్ట్ చేస్తున్నాను. ఈ ఐకియా అనేది చాలా ఎక్కువ స్పేస్‌లో అయితే ఉంటదండి. అందుకే మనకి అక్కడ దొరకని వస్తువులంటే ఏముండవు. అంటే హెవీ మెటీరియల్ ఉన్న థింగ్స్ అయితే మనకి లభిస్తాయండి. అంటే మనకి బెడ్స్ అలాగే చైర్స్ ఇలాంటివంటే ఒక రూమ్ మనం ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది కొన్ని కొన్ని ఐడియాస్ మనకు అక్కడైతే ఉంటాయన్నమాట. సో, మనకి నచ్చిన ఐడియా అయితే మనం సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ థింగ్స్ అయితే మనం కొనుక్కోవచ్చన్నమాట. చాలా బావుంటదండి. మీకు ఈ వీడియో కూడా నేనైతే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. వీడియోలనైతే అసలు మిస్ కాకండి. సో, ఇక్కడ వరకు అయితే మనకి ఐకియా జర్నీ అయిపోయిందండి. ఇక నేనైతే మీకు నెక్స్ట్ ఏమొస్తుందో చూపిస్తాను. ఇక హైటెక్ సిటీ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. సైబర్ టవర్ అండి. దీన్నైతే సైబర్ టవర్ అంటారనమాట. ఇక ఇదొచ్చేసి శిల్పారామం అండి. చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. శిల్పారామం అంటే నాకు చాలా ఇష్టమట హైదరాబాద్‌లో. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు శిల్పారామంకే ఫస్ట్ విజిట్ చేశాను. ఇక్కడ మనకి చాలా పురాతన వస్తువులు అలాగే ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తదండి. ఇక నేనైతే మీకు సైబర్ టవర్ ఇంకా దగ్గర నుండి అయితే చూపిస్తాను. చూడండి. చూసారు కదా! నాకు ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం అన్నమాట. నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో అయితే తీసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.